హలో మై డియర్ దోస్ హు ఆర్ వాచింగ్ దిస్ ఇన్ ద యూట్యూబ్ డియర్, ఒక్క రోజుకు మేము 10 మార్క్స్ కి మినిమం చేయడానికి టార్గెట్ గా పెట్టుకున్నాం. మరి నువ్వేం చేస్తున్నావు నాకు తెలియదు. 1 డేని కిల్ చేస్తున్నావు అంటే లైఫ్ ని కిల్ చేస్తున్నట్టు. డోంట్ మిస్ ది ఇయర్ మై డియర్. అతి అద్భుతమైన 1001 షార్ట్ కట్స్ నడుస్తున్నాయి. చాలా అంటే చాలా. మీరు డైరెక్ట్ గా ఇది చూసి మీకు అర్థమైందనుకో, దెన్ కమ్ అండ్ జాయిన్. ఒకవేళ మీరు జాయిన్ అవ్వాలనుకుంటే ఇదిగో స్క్రీన్ మీద కనపడుతున్న ఈ నెంబర్లకి ఒక్కసారి వాట్సాప్ లో హాయ్ 1001 అని అడగండి. మా వాళ్ళు కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తారు. లేదా ఈ నెంబర్ కైనా కాల్ చేయొచ్చు. కానీ లాస్ట్ వరకు వాచ్ చేయండి అండ్ దెన్ డిసైడ్ వెదర్ ఇట్ ఈస్ యూస్ఫుల్ ఫర్ యూ ఆర్ నాట్. మంచి థియరీ నోట్బుక్ ఉంటుంది, షార్ట్ నోట్స్ ఉంటుంది, క్విక్ గా రివైజ్ చేసుకుంటాం అండ్ క్వశ్చన్స్ మీద అటాక్ చేస్తాం. రైట్ ఇయర్ లైక్ దట్. 1001 క్వశ్చన్ నేను చేస్తా, 1001 క్వశ్చన్లు మీరు చేస్తారు. టుగెదర్ గా మనము 2000 క్వశ్చన్లు పీవైక్యూలు ఫినిష్ చేయబోతున్నాం. ఇదిగో ఈ క్వశ్చన్ 2005 పీవైక్యూ అంట. అర్థమవుతుందా? కాబట్టి మిస్ అవ్వకండి. ఇమీడియట్ గా మనం నెక్స్ట్ చాప్టర్కి వెళ్ళిపోదాం. రైట్ తమ్ముళ్ళు, థ్యాంక్ యూ and watch till the end. Bye bye. So today we are going to discuss about the topics like matrices, complex numbers, matrices, determinants, complex numbers. ఇవన్నీ డిస్కస్ చేస్తాం. సో డైలీ ఏమేమి టాపిక్స్ డిస్కస్ చేస్తున్నాం అనేది ఒక షెడ్యూల్ ఇస్తాను. దాని ప్రకారం మీరు ఫాలో అవ్వండి. సో నాకన్నా ముందే మీరు థియరీ అంతా చదివి రెడీగా ఉండాలి. అర్థమవుతుందా? అప్పుడే మీకు దీనివల్ల బాగా బెనిఫిట్ అవుతుంది. రైట్ మై డియర్. సో గుడ్ ఈవినింగ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ డియర్. వాయిస్ క్లియర్ ఉందా లేదా ఒక్కసారి చెక్ చేయండి. చాలా సిన్సియర్ గా ఉండండి. ఈ 13 రోజులు 15 రోజులు ఉందా, ఇవి ఒక 5+ అదొక 8 or 9 13 to 14 డేస్ ఉన్నాయి. గట్టిగా నేనైతే మీకు 10 డేస్ తీసుకుంటా. 10 డేస్ ఇంటూ ఎవ్రీడే 100 క్వశ్చన్స్. దట్స్ ఇట్. ఓకే, సో కెన్ ఐ స్టార్ట్? సో టుడే టాపిక్స్ ఆర్ matrices, determinants and complex numbers. సో థియరీ బుక్ దగ్గర పెట్టుకోండి. క్విక్ గా వెళ్ళిపోదాం. ఓకే, సో లెట్ మీ స్టార్ట్ టుడేస్ క్లాస్. సో వాడు ఏం చెప్తున్నాడు, ఇక్కడ మీకు ఏమిచ్చిందంటే చూడండి, క్వశ్చన్ చూడగానే ఎలా ఐడియా తెచ్చుకోవాలో దట్స్ వెరీ ఇంపార్టెంట్. అటాకింగ్ అన్న క్వశ్చన్ గుడ్డిగా చేయకూడదు. వెన్ యు ఆర్ అటాకింగ్ అనే క్వశ్చన్, అది నీకేం చేయాలంటే మంచి ఏమనాలి, ఛాలెంజింగ్ గా ఉండాలి. అంతేగాని అది నీకు పెయిన్ గా అవ్వకూడదు. రైట్ ఇయర్. సో కొంచెం జాగ్రత్తగా చూద్దాం. క్వశ్చన్ లో ఏదో ఇచ్చాడు సంథింగ్, బట్ ఐ డోంట్ వాంట్ టు సీ దాట్. ఫస్ట్ నాకు ఏం కావాలో చూస్తున్నా. ఐ వాంట్ టు ఫైండ్ రైట్. ఐ వాంట్ టు ఫైండ్ L+M. L+M ఇవాళ L+M అన్నాడు, రేపు సంథింగ్ లైక్ దిస్ ఇలా అన్నాడు. అప్పుడు ఏం చేయాలనేది కూడా తెలియాలిగా. 2L+M కట్టమన్నాడు. Then according to that you have to move, right? So when they are asking 2L plus that, then అప్పుడు ఏం చేయాలి? L and 2I అనుకుంటాం, అంతే. ఏని 2I అనుకుంటాం. దట్స్ ఇట్, నథింగ్ రాంగ్ ఇన్ దట్. రైట్ ఇయర్. సో రండి అసలు ఐడియా ఎలా ప్రొసీడ్ అవ్వాలి ఈ క్వశ్చన్ చూసి చూద్దాం. సో ఎలా ప్రొసీడ్ అవుతున్నా అంటే నాకు L+M కావాలి. సో ఐ నీడ్ L+M కాబట్టి ఈ L+M కావాలి అంటే ఇక్కడ నేను M ఎంత పెట్టాలబ్బా? 1. రైట్. వై? బికాజ్ ఇది ఐ అంటేనే 1. ఐ అంటేనే మీనింగ్ నీకు 1. సరే, కన్ఫ్యూజ్ అవ్వకుండా జాగ్రత్తగా చూసుకోండి అందరూ. మళ్ళా L+M ఐ ఉంది. సో నేను దీన్ని ఏం చేయాలి ఇప్పుడు? ఏడ 1 ఉంటే నాకు L వస్తుంది. ఏడ ఐ కాబట్టి అది ఆల్రెడీ 1. సో మ్యాట్రిసెస్ లో ఐ అంటే 1 ఇన్ నెంబర్స్ అనమాట. గుర్తుపెట్టుకోండి అది. రైట్. సో ఇది గనక అయితే మరి ఇక్కడ కూడా అదే పెట్టాలి కదా నేను. సో ఏ బదులు ఇండైరెక్ట్ గా నేను 1 పెట్టాలి. పెట్టండి మరి. 1^5 6 into 1^4 plus 12 into 1 cube minus 6 into 1 square plus 2 into 1 plus 2. సో కట్ చేస్తే జాగ్రత్త చూడండి. ఇది -6, ఇది 12 -6 gone. 1 plus 4 it's together is becoming 5. This is such a beautiful basic easy question if you apply common sense dear. So answer is 5. Common sense apply చేయటమే చాలా ఇంపార్టెంట్. బికాస్ nowadays common sense become uncommon. You know that? చాలా మందికి కామన్ సెన్స్ అప్లై చేయటం రావట్లే. క్వశ్చన్ చూడగానే బుర్ర పని చేయదు. బుర్రని ఫోకస్డ్ గా పెట్టు, క్వశ్చన్ కి ఆన్సర్ పట్టు. ఫోకస్ గా పెట్టు, ఆన్సర్ పట్టు. సో దాట్స్ ఇట్ డియర్. సో ఈ క్వశ్చన్ కి అర్థమైందా?
ఇక వాడు దీనికి సొల్యూషన్ గందరగోళంగా గత్తరగా ఏదేదో ఇచ్చిండో వాడితో మనకి అవసరం లేని పని. క్లియర్ అబ్బా? సో లెట్ మీ గో టు సెకండ్ క్వశ్చన్. జాగ్రత్తగా చూడండి. ఎక్స్ అంట 4/3 అంట, వై అంట 4/3 అంట, పి అంట పి 2/3 అంట. రైట్, ఒక్కసారి చెక్ చేసుకోండి. నాకెందుకో ఈ క్వశ్చన్ మీద కొంచెం డౌట్ ఉంది. మా వాళ్ళు టైపింగ్ ఏదో మిస్టేక్ చేశారనిపిస్తుంది. లెట్ మీ జస్ట్ చెక్ ఇట్. ఎందుకంటే అది పి ట్రాన్స్పోజ్ ఆఫ్ పి అనేది కావాలి. మీరు కూడా మీ దగ్గర ఉన్న బుక్స్ ని మీరు ఓపెన్ చేసుకొని వెరిఫై చేసుకోవచ్చు. కంగారు ఏం లేదు. సో మిస్టేక్ క్వశ్చన్ చేసే కన్నా కరెక్ట్ క్వశ్చన్ చేయటం మిన్నా. సో దాట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు డూ ద రైట్ క్వశ్చన్ డియర్. సో ఏం చాప్టర్? మ్యాట్రిసెస్, పేజ్ నెంబర్ రైట్. అసలు ఉందా ఇది? ఇది ఏపీ క్వశ్చనా తెలంగాణ క్వశ్చనా? రైట్, ఓకే, తెలంగాణ క్వశ్చన్. పేజ్ నెంబర్ B11 లో ఉంది. 4/3, 4/3, 2/3 కరెక్ట్ ఇచ్చారులే. రైట్, వండర్ఫుల్. నా జాగ్రత్తగా చూడండి. రైట్, సో ఇక్కడ ఎక్స్ 4/3 కదా, అండ్ వై 4/3, పి 2/3. ఇక్కడ జాగ్రత్తగా విను. ఎక్స్ ట్రాన్స్పోజ్ ఏమవుతుంది? ఉల్టా అవుతుంది, 3/4 అవుతుంది. రైట్, అండ్ వై 4/3 ఆల్రెడీ ఐ థింక్ మీరు చేయొచ్చు అనుకుంటా. 4/3 ఈ రెండు కట్ అయితే ప్రోడక్ట్ ఏమొస్తుంది? 3/3 వస్తుంది. ఉన్నారా? దీనికి ఇన్వర్స్ తీసుకుంటే ఏమవుతుంది? 3/3 అవుతుంది. సో దీని వరకు 3/3. పి ఎంత? 4/3. సో 4/3 పి ఇస్ 2/3. xt హోల్ పవర్ ఇన్వర్స్ ఎంత వచ్చింది? 3/3. మళ్ళీ ఈ రెండు కట్ అయిపోతే 2/3 వచ్చింది. 2/3 ఇంటూ పి ట్రాన్స్పోజ్ అంటే 3/2. సో 2/3 ఇక్కడ వరకు 2/3 ఇంటూ పి ట్రాన్స్పోజ్ అంటే ఏమొచ్చింది మనకి? 3/2 అయింది. మళ్ళీ ఈ రెండు కట్ అయితే ఆన్సర్ ఈస్ 2/2. అర్థమైందా? దాట్స్ వండర్ఫుల్ వండర్ఫుల్ వండర్ఫుల్. రైట్ డియర్. Sir, if we apply A1 and I1 in the first condition, we are not satisfying the condition. యాక్చువల్గా గుర్తుపెట్టుకోబ్బా, ఆడ కండిషన్ని ఇక్కడ డమ్మీగా ఇచ్చాడు. ఆ పర్టికులర్ కేస్కి మనకు అది వ్యాలిడ్ అవుతుంది కాబట్టి పెద్ద దాంతో మనకి కండిషన్తో పెద్ద అవసరం రాలే. అర్థమైందా? ఒకవేళ మల్టీ ఆప్షన్లు వస్తే కండిషన్ గట్టిగా మనం పట్టుకోవాలి. రైట్ అమ్మా? రండి నెక్స్ట్ వన్. ఈడేమన్నాడు? మళ్ళీ హోల్ ట్రాన్స్పోజ్ అన్నాడు. అంటే 2/2కి హోల్ ట్రాన్స్పోజ్ చేసిన 2/2నేగా. ఇక్కడ ఒక చిన్న కాన్సెప్ట్ చెప్తా, జాగ్రత్తగా అర్థం చేసుకో. ఏ అనేది m/n అనుకుందాం. ఏ పవర్ కే కూడా m/n ఉంటుంది. సో కే అనేది ఇన్వర్స్ అయినా m/n అవుతుంది. అర్థమైందా? సో ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. రైట్ ఇయర్. మూవ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. స్పీడ్గా చేయాలి. ఇక వీడు ఏదో చేసుకున్నట్టు తర్వాత చూసుకోండి. A is a singular matrix and they gave something like this, then this value is dash. I think ఇక్కడ నీకు మళ్ళీ ఇక్కడ కూడా క్వశ్చన్ ఏదో మిస్టేక్ వచ్చినట్టుంది. 5A నేనా? నో క్వశ్చన్ బుక్ లోనే మిస్టేక్ ఉంది. సరే మీరు ట్రై చేయండి. ఇలా మిస్టేక్లు పడితే మనకి టైం కిల్ అవుతుంది. అబ్బా ఏం చాప్టర్ది? కాంప్లెక్స్ నెంబర్స్. లెట్ మీ జస్ట్ సొల్యూషన్ లో మీకు కరెక్ట్ క్వశ్చన్ ఏంటో తెలిసిపోద్ది. ఇదిగో ఇది ఇన్వర్స్, ఇది కావాలి మనకి. 6/5 ఏ ఇన్వర్స్. సో ఇక్కడ ఏం కావాలంట? 6/5 ఏ ఇన్వర్స్ కావాలి. ఇది క్వశ్చన్ కరెక్ట్. రైట్. సో కెన్ యూ ప్లీజ్ పుట్ ఇట్ క్విక్ గా? దీన్ని మొత్తం మీరు మల్టిప్లై చేయాలి. ఫస్ట్ A² మల్టిప్లై చేయడం వచ్చు కదా, మ్యాట్రిసెస్. A ఇంటూ A² అండ్ -3A -2A + 6I = 0. సో A² -5A + 6I = 0. నేను దీన్ని 5A అటు తీసుకెళ్ళిపోతున్నా. సో A²/5 + 6/5 = A వచ్చింది. దీని మొత్తాన్ని నేను A ఇన్వర్స్ తోటి మల్టిప్లై చేస్తున్నా. ఏం చేస్తున్నా? A ఇన్వర్స్ తో మల్టిప్లై చేస్తున్నా. కెన్ యూ గివ్ మీ దట్ వాట్ ఐ విల్ గెట్? A ఇన్వర్స్ ఇంటూ A ఎంత? I. జస్ట్ లైక్ x ఇంటూ 1/x కట్ చేస్తే 1 లాగా అనమాట.
ఓకే అమ్మా. సో కట్ చేస్తే ఇది ఎంత అయింది ఇప్పుడు a/5 అయింది ప్లస్ 6/5 I ఇంటూ A ఇన్వర్స్ అంటే A ఇన్వర్స్ అవుతుంది అండ్ ఇటువైపు A ఇంటూ A ఇన్వర్స్ అంటే I అవుతుంది. సో ఆన్సర్ ఈజ్ ఫర్ దిస్ క్వశ్చన్ I. అర్థమైందా? ఆన్సర్ ఈజ్ I. ఇన్వర్స్ ఆఫ్ 4/3 ఏమవుతుంది సార్? ఒకటి గుర్తుపెట్టుకో, ఇన్వర్స్ ఫామ్ అవ్వాలంటే డెట్ 0 అవ్వకూడదు. డెట్ ఫామ్ అవ్వాలంటే స్క్వేర్ మ్యాట్రిసెస్ అవ్వాలి. అతను అడుగుతున్న క్వశ్చన్ మీకు అర్థమైందా? కృష్ణయ్య గారు అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, సార్ 4/3కి ఇన్వర్స్ ఉంటుందా? నాకు ఒక మాట చెప్పండి అబ్బా, 4/3కి ఇన్వర్స్ ఎందుకు ఉండదు? కెన్ ఎనీవన్ ఆఫ్ యు సే ఇన్వర్స్ పాసిబుల్ అవ్వాలంటే డెట్ నాట్ ఈక్వల్ టు 0 అవ్వాలి. డెట్ పాసిబుల్ అయ్యేది ఓన్లీ స్క్వేర్ మ్యాట్రిసెస్ కి. therefore inverse is only for what? non singular స్క్వేర్ మ్యాట్రిసెస్ కి పాసిబుల్ అవుతుంది. ఉన్నారా? చాలా స్పీడ్ గా చేయాలి, కొన్ని వందల క్వశ్చన్స్ ఉన్నాయి. చలేమో మీరు ఫోకస్డ్ గా ఉంటేనే సినిమా నడుస్తుంది, లేదంటే తేడా కొట్టుద్ది. చూసుకోండి, 3/3 అంటే ట్రేస్ అంటే తెలుసుగా. ట్రేస్ అంటే సమ్ ఆఫ్ డయాగ్నల్ ఎలిమెంట్స్ ఇస్ కాల్డ్ ట్రేస్. క్లియర్? సో వాట్ ఈస్ దిస్? ట్రాన్స్పోజ్ చేస్తే డయాగ్నల్ ఎలిమెంట్స్ ఏమైనా మారుతాయా? సో ప్రాపర్టీ 1, ట్రేస్ ఆఫ్ పి ఈక్వల్ టు ట్రేస్ ఆఫ్ పి ట్రాన్స్పోజ్. అది గుర్తుపెట్టుకోండి. దేర్ ఫోర్ ట్రేస్ ఆఫ్ ఏ ప్లస్ ఆర్ మైనస్ బి ప్రాపర్టీ ఏంది? ట్రేస్ ఏ ప్లస్ ఆర్ మైనస్ ట్రేస్ బి. ఉన్నారా? అంటే ఇప్పుడు ఇండైరెక్ట్ గా ఈ రెండింటికి ఏమవుతుంది? 0 అవుతుంది. అర్థమైందా? ఇది కూడా పైకి వెళ్ళిపోతే ఏమవుతుంది? ఈ రెండింటికి కూడా సేమ్ కాబట్టి ఇది 1 అవుతుంది. ఆర్ యు దేర్? సో ఇదేమవుతుంది? 2 టైమ్స్ అవుతుంది, ఎందుకు? రెండు సేమ్ ఉంటాయి కాబట్టి. సో 2 టైమ్స్ ఆఫ్ ట్రేస్ పి ప్లస్ ట్రేస్ పి హోల్ స్క్వేర్, ఇదేమో +1 ఈక్వల్ టు 0 లేదా I ఈక్వల్ టు 0. కెన్ యూ పుట్ ఇట్ మై డియర్? సో ట్రేస్ పి ప్లస్ I హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 0. ట్రేస్ పి ఈస్ హౌ మచ్? -I. దీనికి ఎంత వస్తుంది? -Iకి 1 -I అంటే అర్థమవుతుంది అసలు? లేదా ఇది -I అంటే మనకి ఇండైరెక్ట్ గా 1 ఇక్కడ ట్రేస్ అంటే నెంబర్లు కాబట్టి ఇదేమవుతుంది? 1 అవుతుంది. సో దిస్ ఈజ్ 1 -1. ఓకే బా, మళ్ళా చెప్పనా? ఈ ప్రాపర్టీ మెయిన్ మీకు పక్కన రాసుకోవాలి తెలియకపోతే. ట్రేస్ పి ఈక్వల్ టు ట్రేస్ పి ట్రాన్స్పోజ్. ట్రేస్ ఆఫ్ ఏ ప్లస్ ఆర్ మైనస్ బి ఈజ్ ట్రేస్ ఏ ప్లస్ ఆర్ మైనస్ ట్రేస్ బి. దోస్ ఆర్ ద ప్రాపర్టీస్. అండ్ ట్రేస్ అంటే నెంబర్ కాబట్టి సమ్ ట్రేస్ పి ను నువ్వు x² అనుకున్నా, సో x² ప్లస్ 2x ప్లస్ 1 ఈక్వల్ టు 0 అయింది. ఇక్కడ x ఎవరు? ట్రేస్ పి. రైట్ అబ్బా? సో ఇక్కడ నుంచి x ఎంత వచ్చింది నీకు? ఇక్కడ నుంచి నీకు x -1 వచ్చింది. బట్ x అంటే ఏమనుకున్నావు? ట్రేస్ పి అనుకున్నావు. సో దిస్ వాల్యూ ఈస్ -1. నెక్స్ట్ వన్, స్క్యూ సిమెట్రిక్ అంటే తెలుసు కదా. ఈ డయాగ్నల్ ఎలిమెంట్స్ ఎప్పుడు 0 ఉండాలి అండ్ ఇక్కడ ఉన్నవి ఆపోజిట్ మిర్రర్ ఇమేజెస్ అవ్వాలి. సో చెప్పండి, అప్పుడు బి ఎంత అవుతుంది? -2. ఏ ఎంత అవుతుంది? 3 అవుతుంది. సి ఎంత అవుతుంది? -4 అవుతుంది. దెన్ యూ కెన్ డూ ద రిమైనింగ్ నా. అవి ఇక్కడ పెట్టేసుకోవటం, ప్రోడక్ట్ ఆఫ్ మ్యాట్రిక్స్ ఇచ్చేయటం. రైట్? తర్వాత చేసుకోండి, ఈజీ క్వశ్చన్ అది. నెక్స్ట్ వన్, మంచి కాన్సెప్ట్ లోకి ఎంటర్ అయ్యాం. ఫోకస్ పెడితే టక్ టక్ టిక్ పెట్టేసేయచ్చు. ఉన్నారా? సే yes if you are ready. yes, ఈ ఫైల్స్ అన్ని మీకు అప్లోడ్ చేస్తారు, కంగారు పడాల్సిన పని లేదు. రైట్? రేపు మీకు క్లాస్ ఉండదు. మా పిల్లలందరికీ రేపు గ్రాండ్ టెస్ట్ ఉంది, ఫస్ట్ గ్రాండ్ టెస్ట్. పాపం వాళ్ళు చాలా ఆయాసపడి ఆవేశపడి కిందపడి మీదపడి కష్టపడి కొడుతున్నారు. సో కాబట్టి కంగారు పడొద్దు, రేపు ఒక్కరోజు క్లాస్ ఉండదు. ఇక ఎల్లుండి నుంచి ఫుల్ టైం కొడేద్దాం. రైట్? సో ఎవరైనా ఇప్పుడు మిడిల్లో జాయిన్ అవుతున్నా
మీకు అన్ని ఫైల్స్ ఇవన్నీ రికార్డెడ్వి అండ్ యాప్లో కొన్ని ఇంపార్టెంట్ ఫైల్స్ అన్ని పెడతాను. వాటిని జాగ్రత్తగా మస్తు పండగ చేసుకోవచ్చు మీరు. ఎస్ మై డియర్ రూట్స్ అకాడమీ వాళ్ళు జప్పును పెట్టేస్తున్నారు. ఆన్సర్ ఏంటి? డెట్ కనపడాలి, ఏపీ జీపీ హెచ్పి కనపడాలి. ఆన్సర్ డెట్ లోపల ఏవైనా ఎలిమెంట్స్ ఏపీలో కానీ జీపీలో కానీ హెచ్పిలో కానీ ఉన్నా, లేదా ఏదైనా సీక్వెన్స్ లో ఉన్నా, ఏదైనా సమ్మేషన్స్ లో ఉన్నా దాని ఆన్సర్ మొత్తం 0 0 0 0. సో చెప్పండి, ఏపీలో ఉన్నాయి, డెట్ కనపడింది, ఆన్సరే 0. ఎంతమందికి అర్థమైంది? ఆన్సరే 0. కెన్ యూ ప్లీజ్ పుట్ ఇట్ క్విక్లీ డియర్? అయిపోయిందా? రెడీ? లైవ్ లో నాకు చాలా ఇంపార్టెంట్, చెప్పు. సరే సరే, నువ్వు చూసుకో, నువ్వు డీల్ చేసుకో. సరే పంపించి తెప్పించు, నువ్వు వద్దులే, అన్నది పంపించి తెప్పించు. ఆల్రైట్, అర్థమైందా అందరికి? సీక్వెన్స్ అంటే, అరే సీక్వెన్స్ అంటే ఏంద్రా? ఏపీ జీపీ హెచ్పినే అర్థమెటిక్ సీక్వెన్స్, అర్థమెటిక్ ప్రోగ్రెషన్స్ అలా అంటారు. రైట్? సీక్వెన్స్, సిరీస్ ఇవన్నీ నేమ్స్ అనమాట. ప్రోగ్రెషన్స్ కి ఇంకొక నేమ్ ఏంటో చెప్పండి అబ్బా. రాసుకొని చిన్న నోట్స్ పెట్టుకొని చెప్పినవన్నీ రాసుకొని మళ్ళీ ఒక 5-10 నిమిషాలు రివైజ్ చేయండి. దెబ్బకు మాస్టర్ అయిపోతారు, తోపు అయిపోతారు. ఐ హోప్ యూ గాట్ ఇట్. ప్రోగ్రెషన్స్ ఇంకొక పేరేంటి? సీక్వెన్స్. ఇంకొక పేరేంటి? సిరీస్. ఇంకొక పేరేంటి? సమ్మేషన్. అబ్బా సమ్మేషన్ అంటే తెలుసుగా, సిగ్మా అంటే ఇలా ఉంటది, 1 + 2 + అండ్ సో ఆన్, ఎన్ టర్మ్స్ ఇలా ఉంటది. రైట్ తమ్ములో? ఉన్నారా? రెడీ? ఇంక రెడీ. 1 minute లో 10 క్వశ్చన్లు లేపేద్దాం. 1 minute లో 10 క్వశ్చన్లు లేపేద్దాం. త్వరగా లేపేసేయండి. జేపీ లాగ్ ఆఫ్ జిపిఎస్ ఏపీ రాసుకోబా. సో లోపల ఉన్నాయన్నీ ఎందులో ఉన్నాయి? ఏపీలో ఉన్నాయి. ఆన్సర్ ఏమైంది? 0. ఈడేదో ఇస్తాడు, వాడిని పట్టించుకోవద్దు. వాడు బండ బూతులు ఇస్తాడు, మనకు అవసరం లేని పని అది. అది వాడి మెథడ్, ఇది మన మెథడ్. చెప్పబ్బా. 1 1 ఆన్సరే 0. రండి. ఇదిగో ఇదే సిగ్మాలు కనపడితే ఆన్సర్ ఏమని చెప్పా? సిగ్మా డెట్, ఆన్సరే 0. ఉన్నారా? ఇదిగో అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అన్నాడు, ఏదో టర్మ్స్ అంటే అర్థమెటిక్ ప్రోగ్రెషన్, డెట్ కనపడింది 0. ఉన్నారా? వాడు చూడు బండ బూతులు ఇచ్చిండ్రా బాబు. ఇది చూడు, సమ్మేషన్ అప్ టు ఎన్ టర్మ్, సమ్ ఏదేదో ఇచ్చిండు, మనకు అవసరం లేదు. ఆన్సరే 0. ఉన్నారా? చూడరా ఎంత బండకి ఇచ్చిండు. ఎవరికి కావాలి ఈ మెథడ్లు? బండ మెథడ్లు. తమ్ముల్లో చూడమ్మా, జీపీ అన్నాడు, డిటర్మెంట్ ఇచ్చిండు, 0 ఇచ్చిండు. ఇప్పుడు బుర్రా, కామన్ సెన్స్ ఏందంట? జీపీ అన్నాడు, ఆన్సర్ 0 అయితే మనం పెట్టేస్తాం. ఆప్షన్ లో 0 ఉంటే మనలాంటి వాళ్ళ కోసం ఇక్కడ 0 ఇచ్చిందంటే మన గొర్రెలు ఇక్కడ 0 చూసి ఇక్కడ 0 పెట్టొస్తారా? ఓ అన్నలో పెట్టొస్తారా? గొర్రెలా మీరు? అరే రూట్స్ అకాడమీకి వచ్చినా కూడా గొర్రెలాగా ఉంటారా బాయ్? ఉండరు కదా. ఏం చేస్తావు? ఓ ఇది ఆల్రెడీ 0 ఇచ్చిండు కాబట్టి టిక్ పెట్టుకొని దేసే ఫర్ ఆల్ అంటే ఇన్ఫైనైట్ మెనీ. సో ఎన్ని ఉండాలి? ఇన్ఫైనైట్ మెనీ ఉండాలి. ఉన్నారా? ఎవరు తగ్గట్లే, అందరు టప్. అరే మీ లైఫ్ లో ఎప్పుడన్నా 1 minute లో 10 క్వశ్చన్లు చేశారా? నిజం చెప్పండి రా. అరే బాబు పరమేశ్వర్, సరే లైఫ్ లో ఎప్పుడన్నా చేశారా? కానీ రూట్స్ అకాడమీకి వచ్చినాక చేశారు కదా. నిజంగా చేశారా లేదా? అందుకే రథమ్ములు బయట చెప్తారు, రూట్స్ అకాడమీ అంటే షార్ట్ కట్స్ అంటే రూట్స్ అకాడమీ. అర్థమైందా? ఆఫ్టర్ రూట్స్ చేస్తున్నాం సార్ అంట. వండర్ఫుల్. ఇదే జోస్ ఎగ్జామ్ వరకు వెళ్ళి ఎగ్జామ్ లో కుమ్మేసి మంచి ర్యాంక్ వచ్చినాక వచ్చి ఒక్కసారి నన్ను కలువబ్బా. కష్టం నీ కష్టం, మన ఇద్దరు కష్టం ఫలితం వచ్చిందని నేను కూడా ఫీల్ అవుతా. రైట్? సూపర్. రండి. అబ్బో బండ 25 క్వశ్చన్ అంట. చేద్దాం. అది వాడికి బండ, మనకు కాదుగా. తమ్ములో ఒక్కసారి చూడండి అమ్మా. ఓ అక్కలో మీరు ఒక్కసారి చూడండి. ఇక్కడ
చూడు అన్నిట్లో 5 4 ఉంది. అంటే మీనింగ్ ఏంది? అన్నిట్లో 5 4 ఫిక్స్డ్ ఉంది. ఐ రైట్? ఏం మారుతున్నాయి? ఫస్ట్ టర్మ్ లో మారుతున్నాయా? సో ఫస్ట్ టర్మ్ ని ముందు ఫైండ్ అవుట్ చేద్దాం. ఫస్ట్ టర్మ్ ఇన్ ద డెట్. హే ఈ డెట్ లో ఉన్న ఫస్ట్ టర్మ్ ని ఫైండ్ అవుట్ చేద్దాం. దీన్ని ఏ అని అనుకో, దీన్ని బి అని అనుకో. ఇది 5, ఇది 4. ఇప్పుడు మనకి సిగ్మా కావాలబ్బా. సో వాట్ ఈస్ ద ఏఎన్? ఏఎన్ ఈజ్ నథింగ్ బట్ జనరలైజ్డ్, కానీ ఇన్ఫినిట్ టర్మ్స్ ఉన్నాయి. చూద్దాం. అసలు ఫస్ట్ టర్మ్ ఎంత ఉంది? 3 ఉంది, తర్వాత 1 ఉంది, తర్వాత 1/3 ఉంది. ఇదేంటో తెలుసా? దిస్ ఈజ్ ఇన్ఫినిట్ జీపీ. ఫస్ట్ టర్మ్ ఎంత? 3, కామన్ రేషియో ఎంత? 1. సో ఏ ఇన్ఫినిట్ సమ్ ఇన్ఫినిట్ ఎంత? కెన్ యూ గివ్? వాట్ ఈస్ దట్ ఇన్ఫినిట్ టర్మ్స్ విల్ గివ్ యూ డియర్? a/1 - r. కట్ చేస్తే 2/3, 9/2 అంట. దీని వాల్యూ 9/2. సో మరి బిఎన్, సిగ్మా బిఎన్ కూడా చెప్పేసి అట్లానే ఎక్కడి వరకు? n tends to infinity కి. సో ఇది కూడా ఇన్ఫినిట్ జీపీఏ కదా. ఫస్ట్ టర్మ్ ఎంత? 4, కామన్ రేషియో ఎంత? -1/4. కట్ చేస్తే ఎంత? ఇది 16/5. నా దీని వాల్యూ ఎంతో కావాలి మనకి, చెప్పండి. దిస్ ఈజ్ 4an సిగ్మా -5 సిగ్మా bn. what is that value? 4 times of 9/2 minus 5 times of 16/5. 5 gone, 2 gone, 18 minus 16. Answer is 2. ఎంతమందికి అర్థమైంది? ఎక్కిందా? Shall I move? Right? నెక్స్ట్ వన్ ఇస్, ఏదేదో తెచ్చిండు, అవసరం లేదు. మరలా చెప్తున్నా చూడబ్బా. ఏ ఈజ్ ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్. ఏ ప్లస్ ఏ ట్రాన్స్పోజ్ ఈజ్ సిమెట్రిక్. ఏ మైనస్ ఏ ట్రాన్స్పోజ్ ఈజ్ స్క్యూ సిమెట్రిక్. ఓకే, అండ్ ఏ మైనస్ ఏ ట్రాన్స్పోజ్ స్క్యూ సిమెట్రిక్ కదా. టెట్ ఆఫ్ రాసుకోండి పక్కన. టెట్ ఆఫ్ ఇక్కడ ఏముండాలి? స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్. టెట్ ఆఫ్ స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్. స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ ఆఫ్ ఆడ్ ఆర్డర్. ఆడ్ ఆర్డర్ ఈజ్ ఆల్వేస్ 0. ఆడ్ ఆర్డర్ ఈజ్ ఆల్వేస్ 0. సో ఇదేంటిది? 3/3 is odd order and this is a skew symmetric. So the det will become 0. సార్ ఈవెన్ ఆర్డర్ అయితే ఏమవుతుంది సార్? ఈవెన్ ఆర్డర్ ఈజ్ ఆల్వేస్ పర్ఫెక్ట్ టు స్క్వేర్. ఏంటంట? పర్ఫెక్ట్ టు స్క్వేర్. ఉన్నారా? అరే బాబు, నిన్న ఒక అమ్మాయి మన 1001 నుంచి మెసేజ్ పెట్టింది కదా, అదేమన్నా వాడావా? కోచింగ్ అయిపోయినాక వాడరా. స్మార్ట్గా ఉండకపోతే ఎట్లా? మీరు అన్ని పనులు చేసేదానిలో ఎఫెక్టివ్నెస్ ఉండాలి. చూడు, త్వరగా వాడేసే. షలాయి అది పిల్లలకి కాన్ఫిడెన్స్ ఇస్తుంది. సిమెట్రిక్ ఇస్తే ఏం చేయాలా? భజన చేసుకోవాలి అంతే. ఏం చేస్తావు? ముసుకొని చేసుకోవాలి. ఇంక మెథడ్ ఏం లేదు దానికి. రెగ్యులర్ మెథడ్ చేయాల్సిందే గౌతమ్. అరే జనరల్గా ఇచ్చిన వాటిని నేర్చుకొని రా. వాడు అవే రిపీట్ చేస్తారా? మీరు కొత్త క్వశ్చన్లు అడిగితే ఈ చేసే దాని మీద ఫోకస్ పోయి బిస్కెట్ అయిపోద్ది. మన లోకస్ మారిపోద్ది. when focus is not there, locus will change అబ్బా. తెలుసా మీకు అది? రైట్, రండి నెక్స్ట్. రచ్చో రచ్చహ చేద్దామా? ఇది అందరికి బండ, మనకి కాదబ్బా. ఎన్ని క్వశ్చన్స్ షార్ట్ కట్స్ తో చేయొచ్చు. నీ బుర్రలో ఎంత షార్ప్నెస్ ఉంటే అన్ని షార్ట్ కట్లు చేయొచ్చు. నేనైతే 80లో 60+ మినిమం చేస్తా. అర్థమైందా? నీ ఓపిక అంతే. వినో. A1 B1 C1 పెట్టేసాయి. 3 4 1 1 1 4 1 1 1 4 చెప్ప. 4 times 16 -1 ఉన్నావా? హలో
ఉన్నావా లేవా? నెక్స్ట్ -1 చెప్పు. తర్వాత 4 3 అయింది, +1 కట్ చేస్తే -3 అయింది, మొత్తం కట్ చేస్తే ఎంత వచ్చిందో చెప్పు. రైట్, 15 4s ఎంత? 60 -r 54. చూడు 3 cube 2 into 27 54. ఆప్షన్ 2. ఏం చేసా? సబ్స్టిట్యూషన్ మెథడ్ ఆఫ్ సాల్వింగ్ ద క్వశ్చన్ అంటారు ఇది. రైట్, వెళ్నా మరి నెక్స్ట్ దానికే. మొన్న ఏ టైం పెట్టాం? 12 పెట్టేసి 12:30 12 పెట్టలే, అప్పుడు క్లాసులో ఉన్నట్టున్నాయిలే. 12 పెట్టేసి అయిపోతుంది. 12 ఒక 1 hour పెట్టుకో గట్టిగా. అన్ని పెడతాను రా, మీకు ఏం చెప్పాను అన్ని పెడతాను. అండ్ థియరీ కూడా, షార్ట్ నోట్స్ కూడా పెడతాను, జాగ్రత్త చూడండి. నెక్స్ట్ క్విక్ క్విక్ క్విక్. అమ్మ ఆవిడ బిలువ అనూషాని ఒకసారి. చూడు, n/n మ్యాట్రిసెస్ అంట, ఇది I అంట, దెన్ C ఇన్వర్స్ అన్నాడు. ఏం చేస్తారో, Cకి ఇన్వర్స్ కావాలి, జప్పని చేసేసేయండి. 15 days ప్లాన్ మొత్తం ఇవాళ ఇస్తాను క్లాస్ అయిపోయినాక. కంగారు లేదు, యాప్లో అన్నీ ఉంటాయి, మీ రెస్పెక్టివ్ యాప్స్లో ఉంటాయి. అందరు వాట్సాప్ గ్రూప్లో ఉండాలి. ఎవరైనా వాట్సాప్ గ్రూప్లో లేకపోతే ఇదిగో ఈ నెంబర్లకు కాల్ చేసి త్వరగా వాట్సాప్ గ్రూప్లోకి వెళ్ళిపోండి. బికాస్ వాట్సాప్ కమ్యూనిటీలోనే మొత్తం రచ్చంత ఉంటుంది. జాగ్రత్త, ఫోకస్ అంతా వాట్సాప్ కమ్యూనిటీలో ఉంటుంది, చూసుకోండి జాగ్రత్తగా. రూట్స్ అకాడమీ అంటే వాట్సాప్ గ్రూప్ అంటే రూట్స్ అకాడమీ, అలా ఉండాలి మీరు. రైట్, 7107 ఈ నెంబర్ కానీ 9866915814 కానీ ఉండండి. అందరినీ 1001 షార్ట్ కట్ గ్రూప్ లో యాడ్ చేస్తారు. సార్ ఈ రోజు గ్రూప్ లో మెసేజ్ పెట్టలేదు సార్, క్లాస్ లేదని ఇప్పుడే వచ్చానంట. ఓ అక్కలో, ఏంది అక్కలి గోళ? చూడు, మెసేజ్ పెట్టలేదంట. సార్ 15 days బాగా ప్రిపేర్ అయితే ఎంసెట్ ఈజీ అవుద్దా? డెడ్ ఈజీ అవుద్దా ప్రణీత్? ప్రాబ్లం ఏందని నువ్వు ప్రిపేర్ అవ్వు, నీతో ప్రాబ్లం అది. సో ఆన్సర్ ఇస్ వచ్చినట్టేనా అందరికీ? రైట్, మూవ్ టు ద నెక్స్ట్ వన్. లేదంటే ఇక్కడ ఉంది సొల్యూషన్, ఒకసారి చూడండి. ఏం లేదురా బాయ్, A ఇన్వర్స్ B ఇన్వర్స్ అన్ని పీకేసేయాలి. ఏం చేయాలి? మ్యాథ్ థియరీ చెప్పాలా? థియరీ చెప్పడాలు ఉండవబ్బా, థియరీ బుక్లెట్ ఉంటుంది అంతే. KFC అని ఉంటుంది మాది. కీ ఫార్ములాస్ కాన్సెప్ట్స్ చెప్పున అలా చదువుకోవాలి, ఇలా వెళ్ళిపోవాలి అంతే. థియరీ పట్టుకొని రీసెర్చ్ చేస్తే నీకేం పెద్ద గోల్డ్ మెడల్ ఎవరబ్బా ఇక్కడ, గుర్తుపెట్టుకో. సో సింపుల్, ఒకసారి A ఇన్వర్స్ ఒకసారి B ఇన్వర్స్ చెయ్యి, C ఒక్కటి అట్లా ఉంచు, మళ్ళీ పోస్ట్ అండ్ ఇటు నుంచి 2 ఇటు నుంచి 2 కొట్టేస్తే మిగిలిపోద్ది ఆన్సర్. రైట్, నెక్స్ట్. ఇది చాలా బ్యూటిఫుల్ కాన్సెప్చువల్ క్వశ్చన్. చూడు, ఇది -2 అంట. చెప్పు దానికి ఏమవుతుందో. P ట్రాన్స్పోజ్ = P, సేమ్ ఉంటుంది రెండు. రైట్, AB ప్రోడక్ట్ ఉంటే డెట్లో ఏమవుతుంది? డెట్ A డెట్ B అవుతుంది. త్వరగా చెప్పు, దీన్ని ఏం రాయాలి? డెట్ P ట్రాన్స్పోజ్ డెట్ A డెట్ P = -2. దీన్ని ఇది చాలా ఇంపార్టెంట్. 3/3 అన్నాడు అన్ని. ఇదేమొస్తుంది చెప్పు? డెట్ B -1³ వస్తుంది బయట, =5. సో డెట్ B ఎంత వస్తుందో చెప్తారా? -5. ఆ చిన్న కామన్ సెన్స్ ఇంపార్టెంట్. ఎవరు చాటింగ్ క్వశ్చన్స్ కి సంబంధించిన తప్ప మిగతా బుల్షిట్ చెయ్యొద్దు. వీఆర్ నాట్ షిట్ హియర్. 8:30 కల్లా 2 చాప్టర్స్ అయిపోవాలి. లిటరల్లీ 8 marks దాని వెయిటేజ్. అర్థమవుతుందా? అందరూ ఏదేదో చేసి ఈ డేని కిల్ చేస్తుంటారు. మనం కనీసం 8 marks కి రివిజన్ చేశాం అన్న కాన్ఫిడెన్స్ తో నిద్రపోవాలరా బిడ్డ. రెడీ అందరూ? నా దగ్గర 100+ క్వశ్చన్స్ ఉన్నాయి. మరి ఉన్నావా లేదా? రెడీ ఉన్నావా? నా
చెప్పేసాయి మరి. ఇదేంటి ఇది బి అంటే -5, ఏ ట్రాన్స్పోజ్ అంటే ఏ అంటే ఇది -3 అవుతుంది. చెప్పు ఇదేమో -3. త్వరగా చేసి చెప్పండి ఆన్సర్ ఏమొచ్చిందో ఫైనల్ గా. ఏం మార్చలేక లాస్ట్ టైమేనా? లాస్ట్ టైం ఎట్లా ఉందిరా? అట్లానే పెట్టి అయిపోద్ది. ఏముంది మ్యాటర్? లాస్ట్ టైం ఏం పెట్టినావు? ఓకే రైట్. నెక్స్ట్ ఏం చేస్తారు చెప్పండి? ఇది ఫార్ములా గుర్తుపెట్టుకుని అందరూ త్వరగా. 1 1 1 ఏ స్క్వేర్ బి స్క్వేర్ సి స్క్వేర్ ఏ. దీన్ని క్యూబిక్ అంటారు అన్న. ఇది చూడు, క్యూబిక్ అని ఎలా చెప్పాలంటే డయాగ్నల్ ఎలిమెంట్స్ ప్రోడక్టే డిటర్మినెంట్ యొక్క ఆర్డర్ అవుతుంది. రైట్. సో వాట్ యు విల్ గెట్? బీసీ స్క్వేర్ అంటే ఆర్డర్ ఎంత? 1 + 2 3 అవుతుంది. ఐ హోప్ ఆల్ ఆఫ్ యూ గాట్ ఇట్. సో థర్డ్ ఆర్డర్ కి 3 ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఏ - బి, బి - సి, సి - ఏ. అర్థమవుతుందా? సో ఇప్పుడు 3 ఫ్యాక్టర్స్ ఆల్రెడీ ఉన్నాయి. కే వాల్యూ కనుక్కోవాలంటే జనరల్ గా ఏం చేస్తారంటే A0 B1 C-1 పెట్టి చేస్తారు. అవసరం లేదు, మీరు డైరెక్ట్ గా ఫార్ములా గుర్తుపెట్టుకోండి. బికాస్ ఇది చాలా అంటే చాలా వాల్యుబుల్ కాన్సెప్ట్. లెట్ మీ క్విక్లీ గివ్ ద ఫార్ములా. ఇదిగో థర్డ్ ఆర్డర్ ఉందిరా. ఏం ఆర్డర్? థర్డ్ ఆర్డర్ ఉంది. ఆన్సర్ వచ్చేసి 1A స్క్వేర్ 1B స్క్వేర్ 1C స్క్వేర్ ఉంటే ఆన్సర్ A - B B - C C - A ఉంటుంది థర్డ్ ఆర్డర్ కి అయితే. రైట్. అదే ఫోర్త్ ఆర్డర్ ఉందనుకో. ఫోర్త్ ఆర్డర్ అంటే ఏంటి? 1A స్క్వేర్ లేదా 1A క్యూబ్ 1B క్యూబ్ 1C క్యూబ్ ఉందనుకో. ఆర్డర్ 4 ఉన్నప్పుడు A - B B - C అంతా థర్డ్ ఆర్డర్ వరకు ఉన్నది కామన్ గా యాజ్ ఇట్ ఈస్ వస్తుంది. ఇంటూ ఫోర్త్ ఆర్డర్ ఎక్స్ట్రా A + B + C వస్తుంది. గుర్తుపెట్టుకోండి. ఆర్డర్ 5 ఉంటే ఏమవుతుందో తెలుసా? ఇక్కడ రాస్తున్నా, జాగ్రత్తగా రాసుకోండి. అంటే ఎలా ఉంటుంది? 1A స్క్వేర్ A క్యూబ్ 1B స్క్వేర్ B క్యూబ్ 1C స్క్వేర్ C క్యూబ్ ఇలా ఉందనుకోండి. ఫిఫ్త్ ఆర్డర్ అంటారు దీన్ని. సో A - B B - C C - A అది కామన్ ఉంటుంది. ఇంటూ ఎక్స్ట్రా ఏమొస్తుందంటే AB + BC + CA అనేది ఎక్స్ట్రా వస్తుంది. అర్థమైంది అందరికి ఇది? సో ఇప్పుడు దీన్ని మనం చూడగానే డైరెక్ట్ గా టిక్ పెట్టాలి. వాట్ ఈస్ కే? అయితే ఆర్డర్ చూసుకోండి. A - B B - A C - A ఉంది. B - C C - A ఆర్డర్ కరెక్ట్ గానే ఉంది. సో K is 1 అంటే ఆప్షన్ బి. రైట్ అమ్మా. ఇప్పుడు సిమిలర్ క్వశ్చన్స్ ఇస్తున్నా. దీనికి చెప్పండి. దీన్ని ఏం రాయొచ్చు? Δ1 అని. వాడు ఇక్కడ ఏం అడిగిందంటే Δ1/Δ2 ఏదో అడుగుంటాడు. మా వాళ్ళు సగం మింగేశారు ఇది. సో పైన ఏముండాలి? ఫిఫ్త్ ఆర్డర్ ఉండాలి. సో వాట్ ఈస్ దాట్? A - B B - C C - A ఇంటూ ఏముండాలి? AB + BC + CA ఉండాలి. కింద ఏముండాలి? Δ2. చూడు, దీనికి డిగ్రీ 2 ఉంది. దీనికి డిగ్రీ ఎంత? దీని డిగ్రీ ఎంత? BC అంటే డిగ్రీ 2. వాట్ ఈస్ దాట్? BC అంటే డిగ్రీ 2. అవునా కదా? సో దీని డిగ్రీ ఎంత? 2. దీని డిగ్రీ 1. సో థర్డ్ ఆర్డర్ ఉంది, సిమెట్రీలోనే ఉంది. సో థర్డ్ ఆర్డర్ లో ఉంది కాబట్టి A - B B - C అండ్ C - A కట్ చేస్తే AB BC CA ఉన్నారా బా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్. వీడు ఏదేదో బండగా చేసిండు, మనకు అవసరం లేదు. చూడండి ఎంత బండగా చేసిండో, మనకు అవసరం లేదు కదా. నెక్స్ట్ చెప్పు. ఇది ఏం ఆర్డరు? ఇది ఏ ఆర్డరు? చూడు, 1 B స్క్వేర్ B⁵ అంటే ఫిఫ్త్ డిగ్రీ. చూడు, 1A స్క్వేర్ A క్యూబ్ ఉన్న 1A స్క్వేర్ A క్యూబ్ ఉన్న రెండు సేమే. సో ఆన్సర్ ఏమవ్వాలి? A - B B - C. చిన్న బిస్కెట్ వేసింది మీకు అక్కడ, సరిగ్గా లేకపోతే బిస్కెట్ అయిపోద్ది. ఆప్షన్ సికి డికి చిన్న గ్యాప్ ఉంది. కామన్ సెన్స్ లేనోళ్ళు సి పెట్టేసి ర్యాంక్ తీసుకెళ్లి మల్లారెడ్డి సుబ్బారెడ్డి చేసుకుంటారు.
అయ్యా మీరు పడిన కష్టం కన్నా మీరు చేసే ఫోకస్డ్ ఎఫర్ట్సే మ్యాటర్ ఇక్కడ. ఎవరికి కావాలయ్యా నీ కష్టం? నీకన్నా ఎక్కువ రైతులు కష్టపడుతున్నారు. కష్టపడేవాడు కాదు కావాల్సింది, కామన్ సెన్స్ తోటి కష్టపడేవాడు కావాలి. వాన్నే స్మార్ట్ వర్కర్ అంటారు. ఎందుకు మిస్టేక్ చేస్తున్నాం, ఎక్కడ నా బొక్కలు ఉన్నాయి, బొక్కల్ని ఎలా పూడ్చుకోవాలి, నా మిస్టేక్లు ఏంటి, వాటిని ఎలా రెక్టిఫై చేసుకోవాలి, నా మార్క్స్ ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి. 15 సంవత్సరాల నుంచి పెట్రోల్ లెక్క నేను కష్టపడుతున్నా, నా కోసం మా అమ్మా నాన్న సాక్రిఫై చేసి కష్టపడుతున్నారు. కోచింగ్ సెంటర్ వాళ్ళు కోట్లు సంపాదిస్తున్నారు, కాలేజ్ వాళ్ళు కోట్ల మీద కోట్లు సంపాదిస్తున్నారు. చదువుకున్నోడేమో జాబులు లేక రోడ్ల మీద తిరుగుతున్నాడు. మై డియర్ స్టూడెంట్స్, యూజ్ కామన్ సెన్స్. 15 రోజులు ఉందబ్బా, నీ చరిత్ర మార్చుకోవచ్చు అబ్బా. చెప్ప ఆన్సరేస్ A - B, B - C, C - A, AB, BC, CA. ఆప్షన్ డి. సో సి పెట్టడానికి డి పెట్టడానికి డిఫరెన్స్ ఏంటి? ఫోకస్. అదే నీ లైఫ్ ని పాడు చేస్తుంది. ఈ డిస్ట్రాక్టెడ్ వరల్డ్ లో ఫోకస్డ్ గా ఉన్నాడు చాలా రిచ్ పర్సన్. చెప్ప ద వాల్యూ ఆఫ్ ఈ అన్నాడు. ఈ అనేది ఎక్కడ ఉంది? లాస్ట్ లో ఉంది. ఇండిపెండెంట్ ఆఫ్ వాట్? ఎక్స్. ఇండిపెండెంట్ ఆఫ్ ఎక్స్ కాబట్టి ఎక్స్ నేను 0 పెట్టుకుంటా, నీకేమన్నా నష్టమా? సో ఎక్స్ 0 పెట్టుకుంటే నాకు ఈ వాల్యూ వచ్చేస్తుంది. సో ఇది 0 ప్లస్ ఈ అంటే ఈ వచ్చేసింది. మరి ఇటువైపు కూడా 0 పెట్టాలిగా. పెట్టి చేసి చెప్పండి. 1 1 -3 -1 2 -1 1 3 4. దిస్ ఈజ్ ఈ. Quickly do it and get the answer is. పరిగెత్తాలబ్బా, పరిగెత్తాలి. Shall I move? Yes, debt value is 24. వండర్ఫుల్ ఉన్నారా మీరు? ఏ వాల్యూ అడిగితే ఏం చేయాలో తెలుసా? సరే ఇప్పుడు ఆ పిల్లోడు అడుగుతున్నాడు కాబట్టి చెప్తున్నా. సార్ ఏ అడిగితే ఏం చేయాలి సార్? క్వశ్చన్ అది. ఎంతమందికి డౌట్ వచ్చింది? ఎస్, సూపర్ క్వశ్చన్. చూడండి, ఇక్కడ పవర్ 4 ఉండకూడదు, పవర్ 4 తో డివైడ్ చేస్తున్నా. ఏం చేస్తున్నా? పవర్ 4 తో డివైడ్ చేస్తున్నా. సో డివైడ్ చేస్తే అప్పుడు ఇది ఏమవుతుందో ఎవరైనా చెప్తారా? అప్పుడు ఇది ఏ b/x c/x² అండ్ సో ఆన్ e/x పవర్ 4 అవుతుంది. సో నాకు ఏ కావాలి కాబట్టి ఇదంతా 0 అవ్వాలి కాబట్టి x టెన్స్ టు ఇన్ఫైనైట్ పెడుతున్నా. x టెన్స్ టు ఇన్ఫైనైట్ పెడుతున్నా. సో కాబట్టి ఇదంతా ఏమవుతుంది? నీకు 0 అయిపోద్ది. ఆర్ యు దేర్? ఇప్పుడు మరి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ కూడా మనం సేమ్ చేయాలిగా. డివైడ్ ద ఫస్ట్ కాలం విత్ x², ఎందుకంటే ఇక్కడ హైయెస్ట్ x² ఉంది. సెకండ్ కాలం విత్ x, థర్డ్ కాలం విత్ x. సో డివైడ్ చేస్తే ఎంత అయిందో చెప్పు. 1 + 1/x + 1/x² అంటే 0 అయిపోయింది. 1 + 0 అయింది, 2 - 0 అయింది, 3 - 0 అయింది, 1 + 0 అయింది, 1 - 0 అయింది. ఉన్నావా? 1 + 0 + 0 2 + 0. The next one 1 + 0. This is your debt. You can get it, I think, right? Solve చేసుకోండి. Then you will get your A value. ఎంతమందికి అర్థమైంది? సూపర్ బ్యూటిఫుల్ లాజిక్. సార్ మధ్యలో అడిగితే ఏం చేయాలి? మూసుకొని ఎక్స్పాండ్ చేయాలి. అన్నిటికి షార్ట్ కట్లు ఎట్లుంటాయి? ఉన్న వాటిని వాడుకోవాలి, ఇచ్చినప్పుడు వాటిని యూజ్ చేసుకుని టాపర్ అయిపోవాలి. అంతేగాని 100% క్వశ్చన్ షార్ట్ కట్లు వస్తాయా? నువ్వు మూర్ఖుడు లాగా ఆలోచిస్తున్నావు, స్మార్ట్ గాయ్ లాగా ఆలోచించట్లేదు. డోంట్ బి ఇగ్నోరెంట్ ఇన్ దిస్ 21st century. చదువుకున్న మూర్ఖులు లెక్క ఉండకో. అమ్మా ఈ లాంగ్ టర్మ్ గాలు వినట్లేదా? ఏ రమ్య, లాంగ్ టర్మ్ గాలకు అందరికి పెట్టు, కంపల్సరీగా వినాలని చెప్పు. లేదంటే రేపు నుంచి కాలేజీకి కూడా రానివ్వను. ఏదో ఫీల్ అవుతున్నట్టున్నారు చూడు. రే క్లాస్ వినరా బాయ్. నెక్స్ట్ ప్రాపర్టీస్ తెలియాలి అందరికి. త్వరగా రాసుకోండి. అయిపోయిందా?
చెప్పండి. ముందు అడ్జాయింట్ ఏబి అంటే తెలుసా? ఎడ్జ్ బి, ఎడ్జ్ ఏ. దీనికి డెట్ కడితే, అరే ఇంద్ర ఇందాక ప్రీవియస్ క్వశ్చన్ ఆన్సర్ 29 వచ్చిందా? చెక్ చేయండి. మరి మీరే చెప్పారు, నేనేం చేయలేగా. 29 అంటే ఆన్సర్ ఇందాక దానికి చెక్ చేసుకోండి. రైట్ నా ఇప్పుడు దీనికి డెట్ ఏమన్నాడు? దీనికి డెట్ వేస్తే ఏమవుతుంది చెప్పు? లేదా దీనికి హోల్ ఇన్వర్స్ ఏమన్నాడు? మళ్ళా డెట్ వేసిండు. ఏమవుద్ది? 1/HB అండ్ HA ఆర్ యు దేర్? అంటే 1/XY. ఆప్షన్ సి. ఆప్షన్ సి. నెక్స్ట్, సిమెట్రిక్ అంటే ఏం చెప్పా? ఇది డయాగ్నల్ ఎలిమెంట్ అయితే ఈక్వల్ ఉండాలి. ఏ అంతా 2, బి అంతా 3, సి అంతా 6. సో దీన్ని డెట్ కట్టుకుంటారు కదా. వాట్ ఈస్ ద డెట్ ఆఫ్ దిస్? కెన్ ఎనీ వన్ ఆఫ్ యూ రిమెంబర్ దిస్ వాల్యూ? మైనస్ ఆఫ్ a cube plus b cube plus c cube minus 3abc. స్పెల్ చేయి. మైనస్ ఆఫ్ a cube అంటే 8, b cube అంటే 27, c cube అంటే 216 మైనస్ 3 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 6. కట్ చేసుకుంటే ఎంత వచ్చిందో చెప్పు. మైనస్ వస్తుంది. త్వరగా చెప్పండి. అయిపోయిందా లేదా? రైట్. సార్ 2025 PYQకి అప్లై కావా? ఏమమ్మా ఇప్పుడే నిద్ర లేచినవా? మనం 2025 క్వశ్చన్లు చేయట్లేదా? అరే వెరైటీగా ఉంటారా ఇంద్రా బాబా. అన్ని క్వశ్చన్లు ఎట్లొస్తాయి మరి పిచ్చిదానివి కాకపోతే? అన్ని క్వశ్చన్లకి షార్ట్ కట్లు ఎలా వస్తాయి? అంత అమాయకంగా మూర్ఖంగా ఆలోచించకండి. దానివల్ల ఏమవుతుందంటే చేసే పని మీద ఇంట్రెస్ట్ రాదు. ఈ 4 షార్ట్ కట్లు కూడా నేర్చుకోము. సో ఎగ్జామ్కి వెళ్ళే వరకు ప్రతిదీ బండగా ఉంటది. నువ్వు కష్టపడిన కష్టం అంతా బిస్కెట్ అయిపోతే ర్యాంకు మనమేం 1000 ఎక్స్పెక్ట్ చేస్తాం, అదేమో 1,00,000లో కూర్చుంటుంది. యూజ్ షార్ట్ కట్స్ ఫర్ అట్లీస్ట్ ఫ్యూ క్వశ్చన్స్. నీ యొక్క రిపిటేషన్ కెపాసిటీని బట్టి నువ్వు కనీసం 50 to 60 క్వశ్చన్లు చేయొచ్చు నీ దగ్గర దమ్ముంటే. చూసుకోండి. నెక్స్ట్, ఇది తెలుసుగా ఇందాక నేర్చుకున్న మోడల్. ఇందాక నేర్చుకున్న మోడల్ ఇది. అండ్ మీకు మీరుగా చెత్త కన్క్లూజన్ ఇవ్వమాకండి. 25కి అప్లై అవ్వా, 26కి అప్లై అవ్వా. తలకాయ కరెక్ట్గా ఉంటే కథం దేనికైనా అప్లై చేయొచ్చు. ఇది కాన్సెప్ట్ ఫిక్స్డే కదా. ఏం చేయాలి దీన్ని? ఇప్పుడు నాకు ఏ ఇన్వర్స్ కావాలి, మొత్తాన్ని ఏ ఇన్వర్స్తో మల్టిప్లై చేయి. ఏ మైనస్ 4i మైనస్ 5a ఇన్వర్స్ ఈక్వల్ టు 0. దేర్ ఫోర్ ఏ ఇన్వర్స్ చెప్పండి. a/5 మైనస్ 4/5i. ఏ తెలుసుగా? ఇది నాకు తెలిసి 2 కాదు 3/3 మ్యాట్రిక్స్ అయి ఉంటుంది. మ్యాట్రిక్స్ రాంగ్ వచ్చింది, బట్ ప్రాసెస్ తెలుసుగా. పోడేయడానికి గెట్ ఇట్, సింప్లిఫై చేసుకో, ఈజీగా వచ్చేస్తుంది. రైట్. నెక్స్ట్, ఇది ఇప్పుడే నేర్చుకున్నాం కదా. ముందు అడ్జాయింట్ ఆఫ్, ముందు ఏబి కట్టండి. ఏబి కట్టి దానికి ఎడ్జ్ కట్టు, పక్కన రాసుకో. డెట్ ఆఫ్ HA ఈజ్ ఏంటిది? డెట్ ఆఫ్ సి ట్రాన్స్పోజ్ ఈజ్ డెట్ ఆఫ్ సి ఈజ్ డెట్ ఏ హోల్ పవర్ n-1. ఆ వచ్చిన దానికి రూట్ వేసుకోవాలి. చేసుకుంటారు కదా. ఫస్ట్ ఏబీలో మల్టిప్లై చేయి, దెన్ యూ విల్ గెట్ ఇట్.
గివ్ మీ ఆన్సర్ ఫర్ దిస్. ఇదేంటిది 2025గా షార్ట్ కట్టేగా మనం ఇప్పుడు అప్లై చేసే. త్వరగా చెప్పండి. సో పక్కన రాసుకోండి. అడ్జాయింట్ ఏ హోల్ ఇన్వర్స్ ఈజ్ నథింగ్ బట్ అడ్జాయింట్ ఏ ఇన్వర్స్. సో వాట్ ఈజ్ ఆన్సర్? దిస్ ఈజ్ నథింగ్ బట్ det ఆఫ్ ఎడ్జ్ ఏ ఇన్వర్స్. వాట్ ఈస్ దట్ మీనింగ్ రా? det ఏ ఇన్వర్స్ హోల్ పవర్ n-1. ఇప్పుడే నేర్చుకున్నాం అడ్జాయింట్ కి det వేస్తే. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ 1/det ఏ హోల్ పవర్ n-1. కెన్ యూ గివ్ మీ det ఏ వాల్యూ ఫర్ దిస్? క్విక్ గా చేసుకొని చెప్పుకోండి మీరు. రైట్. det A, I think you are getting 1 and n is 3. So this guy is becoming 1/1. It's 1. Option B. Clear? 1 -1 ఒకసారి వెరిఫై చేసుకోండి. అయితే ఆర్ యూ గెటింగ్ -1? -1 అంట. క్లియర్? ఇలా చాప్టర్ లేపేయాలరా. రివిజన్ అంటే అట్లుండాలి. నెక్స్ట్ దీని డైరెక్ట్ ఫార్ములా గుర్తుపెట్టుకోండి. ఇది మామూలు ప్రాపర్టీ. ఆప్షన్ 1. ఆప్షన్ 1 క్లాస్ యాప్లో పోస్ట్ చేస్తారు కదమ్మా. నెక్స్ట్ చెప్పండి. ఇది రాసుకోండి పక్కన. det ఆఫ్ ఎడ్జ్ ఆఫ్ ప్రాపర్టీస్ గుర్తుంటే నాకు స్పీడ్ వస్తుంది. మీకేం ప్రాపర్టీస్ గుర్తులేవు. కనీసం రేపటి నుంచి అన్న చదువుకోండి రండి మొత్తం. స్వాతి, ఇవాళ ఏం బిజినెస్ జరిగిందో, ఇద్దరి దగ్గర నుంచి ఎంతెంత వచ్చినా మొత్తం నీట్గా పేపర్ మీద రాసి చెప్పాను. అంటే ఏ అకౌంట్లకి ఎంత వేయించారో చూడండి. అడ్జాయింట్ ఏ అని ఉందనుకోరా బాబు. det edge is repeating k times. Answer is det a whole power n-1 whole power k. ఇది ఫార్ములా. సో వాట్ యూ హ్యావ్ హియర్? ఇక్కడ ఏదో ఏ స్క్వేర్ ఉంది. సో ఎన్నిసార్లు ఉంది? 2 times. ఆర్డర్ ఎంత? 3. సో వాట్ యూ విల్ గెట్? det a square whole power n-1 2 square whole power k అంటే 2. ఏమైందో చెప్పండి అప్పుడు? det whole power 8. ఆప్షన్ సి. రైట్. నెక్స్ట్ గుర్తుపెట్టుకో. If A is a 2/2 matrix, then ఇది కండిషన్. ఓకేనా? సో చెప్పండి అప్పుడు. మామూలుగా నీకు ఇక్కడ ఉన్నదాని ప్రకారం అప్లై చేస్తే ఏ స్క్వేర్ -4a అవుతుంది. ట్రేస్ ఏ అంటే ట్రేస్ అని తెలుసుగా, డయాగ్నల్ ఎలిమెంట్స్. అండ్ det a ఎంత? -5 + 4 అంటే -1 × I అవుతుంది ఈక్వల్ టు 0. కానీ క్వశ్చన్ అది లేదు. ఇక్కడ 2i ఉంది.
సో దీని మొత్తాన్ని 2తో మల్టిప్లై చేయాలి. ఇప్పుడు క్వశ్చన్ వచ్చింది, ఇది ఆల్ఫా బీటా, ఆల్ఫా ప్లస్ బీటా ఎంత 10. సింపుల్ క్వశ్చన్. క్లియర్? నెక్స్ట్ ఇది మీరు చేసుకుంటారుగా, గుర్తుపెట్టుకో, చాలా ఈజీ క్వశ్చన్. ఇటు చూడు, ఇలా ఇచ్చి ఇలా అడిగితే రైట్, ఇఫ్ ఎక్స్ ఈజ్ ఏపీ ట్రాన్స్పోజ్, ఇఫ్ ఎక్స్ ఈజ్ థియరీరా, బీటెక్ లో వస్తాయి యాక్చువల్లీ, నార్మలైజేషన్ ఆఫ్ అంటారు. రైట్, ఇఫ్ ఎక్స్ ఈజ్ ఏపీ ఏ ట్రాన్స్పోజ్ then figure రాయండి, then at x power k a is x power k a is nothing but p power k. సో ఇండైరెక్ట్ గా దీని మొత్తం బదులు ఏం చేయాలి, p పవర్ 50 కావాలి. అండ్ నెక్స్ట్ నోట్ నెంబర్ 2 రాసుకోండి. ఇఫ్ ద మ్యాట్రిక్స్ ఈజ్ 1 1 0 1, ఇది సమ్ p అనుకో, దెన్ p పవర్ k ఈజ్ 1, చాలా చాలా ఇంపార్టెంట్, k 0 1. సో ఇప్పుడు ఏమవ్వాలి, p పవర్ 50 అంటే ఇక్కడ ఏం రావాలి, 50 రావాలి. ఎక్కడుంది అది, ఆప్షన్ డి లో ఉంది. మొత్తం షార్ట్ కట్లు అవే, మస్తు షార్ట్ కట్లు నీట్ గా రాసుకుంటే వండర్ఫుల్ గా ఎంజాయ్ చేయొచ్చు నువ్వు వాటిని. ఎలానా? నెక్స్ట్ ట్రై చేయని క్వశ్చన్ చాలా బ్యూటిఫుల్గా ఉంది. బాగుంది క్వశ్చన్ ఇది. అయిపోయిందా? నా చాలా జాగ్రత్తగా అర్థం చేసుకో. మనం 2x2 మ్యాట్రిక్స్ కి ఇప్పుడు ఒకటి చేసాం, ఇక్కడ చేసామే, దాని క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ అంటారా ఫర్ 2x2. సో ఫర్ 3x3 క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ ఏంటో రాసుకోండి జాగ్రత్తగా. ఇలా ఉంది రైట్. సో ఇప్పుడు దీని క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ ఫర్ 3x3 మ్యాట్రిక్స్ రాయాలి, జాగ్రత్తగా రాసుకోండి. సో a cube minus trace a into a square, okay, plus sum of leading diagonal minus into a minus det a into I equal to 0. ఇది మెథడ్ మన దగ్గర ఉంది, గుర్తుపెట్టుకోండి దీన్ని జాగ్రత్తగా. సో ట్రేస్ ఏ అంటే మనకు అర్థమైపోయింది.
ఇది మన దగ్గర యాక్చువల్గా ఉంది. నా ఇప్పుడు నువ్వు జాగ్రత్తగా చూస్తే దీన్ని అప్లై చేసుకోవాలి నువ్వు. మరి అప్లై చేసుకోండి. సో వాట్ యు విల్ గెట్ ఏ క్యూబ్ మైనస్ ఆల్ఫా బీటా రూట్స్ అంటే దీన్నే సమ్ ఆఫ్ ద రూట్స్ ట్రేస్ ఏ అంటే ట్రేస్ ఏ ఈజ్ నథింగ్ బట్ వాట్ సమ్ ఆఫ్ ద రూట్స్. హౌ మచ్? ఇట్స్ 5 to 7. డయాగ్నల్ ఎలిమెంట్సే కదా ట్రేస్ అంటే. ప్లస్ మైనర్ ఆఫ్ డయాగ్నల్ ఎలిమెంట్. అరే ఈ 2కి మైనర్ కావాలంటే ఆ రో కాలం తీసేయాలి. 6 - 2 4. తర్వాత మరలా 2కి 2. ఈ 2కి కావాలంటే ఈ రో తీసేయాలి. 2 - 1 అంటే 1 ప్లస్ 1కి కావాలి. చెప్పండి 1కి ఎంత వస్తుందో? 1కి ఇది తీసేయాలి. -1 ఇంటూ ఏ. అర్థమవుతుంది అసలు ఏమన్నా? దెన్ వాట్ యు విల్ గెట్? ఇంకా ఏదో వస్తుంది, మనకు అది అవసరం లేదు ఇప్పుడు. ఇక్కడ మ్యాటర్ ఏంటంటే సిగ్మా 2 కావాలి. S1² - 2S2 అంటాం. సో S1² ఎంత? 49 - 2S2. 2 times 8. సో హౌ మచ్? 16 పోవాలి. ఆన్సర్ ఉందా అసలు? కరెక్టే వచ్చిందా? మైనర్స్ ఏదో రాంగ్ చేసినట్టు అనిపిస్తుంది. ఒక్కసారి వెరిఫై చేయండి. మైనర్స్ వెరిఫై చేయ ఒకసారి. అబ్బో వాడికి 11 వచ్చింది. ఇక్కడ మనం రాంగ్ చేసినట్టున్నాం. we did wrong. Minor is getting 11. Right, we did wrong run. Diagonal kada manam kattali. Minors of diagonal elements ena. Leading diagonal minors anna. Wonderful. We did wrong. So what is the leading diagonal magnitude? ఇది తప్పు చేసాం రానన్న. కంగారేం పడకండి. S2 కట్టండి. ఇది రాంగ్. ఇది మొత్తం మీరు జాగ్రత్త చేసుకుంటే 11 ఇంటూ ఏ వస్తుంది. ఇంకా మిగతా మనకు అవసరం లేదు. సో S1² అంటే 7² - 2 times of 11. 49 - 22 27. ఉన్నారా? పక్కన రాసుకోండి. సిగ్మా 2 అంటే S1² - 2S2 అంతే. ఇక బండగా ఎక్స్ప్లెయిన్ చేయటం ఈ పంచాయతీ మనకు అవసరం లే. చెప్పండి దీన్ని ఏం చేయాలి? ఇప్పుడు x0 పెట్టరా బాబు. x0 పెట్టి ఎంత వస్తుందో చూసుకో. 0 1 2 1 2 3 2 3 4. Then get just check it. You will get the answer. ఓకేనా? తర్వాత చేసుకోది. నెక్స్ట్ ర్యాంక్ ఆఫ్ ద మ్యాట్రిక్స్. ర్యాంక్ ఆఫ్ ఎనీ మ్యాట్రిక్స్ గుర్తుందా? ర్యాంక్ కెన్ బి 2 ways లో ఫైండ్ అవుట్ చేయొచ్చు. n/n, m/n. n/n అయితే ఆర్డర్ ఆఫ్ నాన్ సింగులర్ సబ్ మ్యాట్రిక్స్. ఆర్డర్ ఆఫ్ నాన్ సింగులర్ సబ్ మ్యాట్రిక్స్. ఇక్కడ ఏం చేయాలి? ఇక్కడ మనం చాలా మెథడ్స్ ఉంటాయి. బట్ one method is అచ్లాన్ ఫామ్ లో రాసుకోవటం. అచ్లాన్ ఫామ్ అంటే తెలుసు కదా, 0 0 0. నెంబర్ ఆఫ్ నాన్ జీరో రోస్ అంటారు. ఇదిగో ఇదేమో 0 రో, ఇదేమో నాన్ జీరో రో. సో నెంబర్ ఆఫ్ నాన్ జీరో రోస్ ఎన్ని ఉన్నాయో అది దాని ర్యాంక్ అవుతుంది. మరి 0 0 రావటానికి యూ కెన్ అప్లై రో ఆపరేషన్స్. సో అది అప్లై చేయండి అండ్ గివ్ మీ ద ర్యాంక్. ఏ ఒక్క రో కూడా 0 అవ్వట్లే. చూడు దీనిలో 0 అవ్వాలంటే రేషియోలు సేమ్ ఉండాలి. రో 1 రేషియో
బై రో 2 ప్రతి ఎలిమెంట్స్ కాన్స్టెంట్ ఉంటే దెన్ ఆ పర్టికులర్ రో జీరో అయ్యే అవకాశం ఉంది. ఇక్కడ ఏ రోని ఏ రోతో డివైడ్ చేసినా జీరో అవ్వట్లే కాబట్టి ఆర్డర్ నాన్ జీరోస్ 3 ఉంటాయి. ర్యాంక్ విల్ బి 3 అయి ఉండాలి. ఏమన్నా అయిందా? ఇదేదో అడావుడు చేసిండు, ఏం లేదు, డైరెక్ట్ గా చేసాం మనం. ఎంతమందికి అర్థమైంది? లాజిక్ అర్థమైంది అసలు వాడదానికి మనదానికి? ఏంటి మన లాజిక్? ఎనీవన్ చెప్తారా? అంత అవసరం లేదురా బిడ్డ. రేషియో చూడు, రో 1 బై రో 2 ఈజ్ కే, రో 2 బై రో 3 ఈజ్ కే అయితే అప్పుడు జీరోస్ అవుతాయి. ఇక్కడేమి అవట్లే. 2/5 3/4 అంట, రెండు ఈక్వలా కాదుగా. కాబట్టి నీకు ఏ ఒక్క రో కూడా జీరో అవ్వదు బై యూజింగ్ ఎచెలాన్ ఫార్మ్. సో ద మ్యాట్రిక్స్ హ్యాస్ 3 non-zero rows which means the rank is 3. ఎక్కిందనుకుంటా ఎలానా? నెక్స్ట్ వన్. B is the inverse of a third order matrix A, then det B is K, then edge of A inverse is. చేస్తారా మరి? B is A inverse. Det B is nothing but det of A inverse is nothing but K అంట. అంటే ఎంతరా? K is 1 by det A. ఇది మ్యాటర్. Now next, adjoint of adjoint A whole inverse అంటున్నాడు. చెప్పండి. ఈ ప్రాపర్టీ రాసుకుంటారా? edge of A is, పక్కన రాయండి, edge of A is అండర్లైన్ చేసిన వరకు det A whole power n minus 2 into A. ఇప్పుడు దీని మొత్తానికి హోల్ ఇన్వర్స్ అంటున్నారు. చెప్పండి. త్రీ బై త్రీ కాబట్టి ఇది det A హోల్ ఇన్వర్స్ అంటే 1 by det A ఇంటూ A ఇన్వర్స్. బట్ A ఇన్వర్స్ అంటే P. సో 1 by det A. det A అంటే ఎంత? 1 by K. సో K టైమ్స్ B రావాలి. KB. రైట్. నెక్స్ట్ ఇంకో KB. ఇది మీరు చేసుకోవచ్చు కదా. ఒక మ్యాట్రిక్స్ కి ఇన్వర్స్ కట్టడం షార్ట్ కట్ తెలుసా మీకు? వాట్ ఈజ్ ఇన్వర్స్ ఆఫ్ ఎనీ మ్యాట్రిక్స్? అడ్జాయింట్ ఏ ఎలా కట్టాలో తెలుసా? షార్ట్ కట్ చెప్తున్నా, జాగ్రత్తగా రాసుకోండి. చూడు, వీడు ఏదో బండగా చేసిండు, మనం కొంచెం సింప్లిఫైడ్ గా చేద్దాం రండి. హౌ టు ఫైండ్ అడ్జాయింట్? ఎనీవన్ నోస్ ద షార్ట్ కట్? లెట్ మీ రైట్ ద షార్ట్ కట్. ఇచ్చిన నెంబర్లని యాస్టేజ్ రాయండి. రైట్. రాసిన తర్వాత ఫస్ట్ రెండు కాలమ్స్ ని పక్కన రాయండి. ఇప్పుడు ఫస్ట్ రోస్ ని కింద రాయండి. రాశారా లేదా? ఇప్పుడు ఏం చేయాలంటే, దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, జాగ్రత్తగా ఫాలో అండి. ఫస్ట్ ఈ రెండు స్టెప్స్ ఎంతమందికి అర్థమైంది? మస్తు షార్ట్ కట్ ఇది. ఇచ్చింది ఆ స్టేజ్ రాయండి. రైట్. ఓకేనా?
దట్ వన్ ఆల్సో కరెక్ట్ ఓన్లీ రనన్న కాదన్ను, దట్ ఆల్సో కరెక్ట్ ఓన్లీ. ఒక పని చేయండి, లేకపోతే ఒక్క ఎలిమెంట్కి ఇన్వర్స్ కట్టండి. ఒక్క ఎలిమెంట్కి ఇన్వర్స్ కట్టి ఇక్కడ నుంచి నీకు డైరెక్ట్గా ఏ ఇన్వర్స్ వస్తుంది. కొద్దిగా ఫోకస్ అయ్యండి అందరూ. ఫస్ట్ ఏం చేశా, ఇచ్చిన మ్యాట్రిక్స్ యాజ్ ఇట్ ఈజ్ రాసా. స్టెప్స్ రాసుకోండి, లేదంటే ఇచ్చిన మ్యాట్రిక్స్ని యాజ్ ఇట్ ఈజ్గా రాయాలి. ఇదిగో రాసేసాం. ఈ రెండు కాలమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పక్కన రాసా. ఇప్పుడు మొత్తం 5 అయినాయిగా, 5 ఎలిమెంట్స్ అయినాయిగా. ఫస్ట్ 2 రోస్ ఉన్నాయి కదా, కింద రాసా. ఇవి ఇంతవరకు అందరికి అర్థమైందా లేదా? ఇప్పుడు ఏం చేయాలంటే, కలర్ మారుస్తున్నాం చూడు. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ రో ఈ కాలం తీసేసాయి. రైట్, తీసిన తర్వాత ఇప్పుడు రెండు ఎలిమెంట్స్ ఇట్లా కనపడుతున్నాయి, సెట్ ఎలిమెంట్స్. వాటికి డెట్ కట్టు, దాన్ని మొత్తం పక్కన రాయి. రైట్ డౌన్ ద డెట్, రైట్ డౌన్ ద డెట్స్ రా. 2 - 2 0. ఓకే, ఫస్ట్ ఎలిమెంట్ 1 ఉండాలి. 2 ఆప్షన్లు పోయినాయి ఆల్రెడీ. ఎందుకు, మనకి 0 వచ్చింది ఫస్ట్ ఎలిమెంట్. ఏలో ఫస్ట్ ఎలిమెంట్ 1, ఇక్కడేమో 2a ఇన్వర్స్ లో 0. సో 1 + 0 ఆన్సర్ ఈస్ 1తో మొదలవ్వాలి. 2 ఉన్నాయి 1తో మొదలైనవి. ఎక్కిందా? నెక్స్ట్ ఏందిరా? తర్వాత మిగతా నెక్స్ట్ 2 తీసుకో. ఇదిగో ఈ రెండింటికి డెట్ కట్టు. -2 + 4 అంటే 2 అయింది. నెక్స్ట్ ఈ రెండింటికి డెట్ కట్టు. 2 - 1 అంటే 1 అయింది. అరిదే, లేదా నువ్వు ఇట్లా అడ్డంగా వెళ్తున్నావు అనుకో, నిలువుగా రాసేసుకో. అదే నీ డైరెక్ట్గా అడ్జాయింట్ ఏ అవుతుంది. లేదా మళ్ళీ దీనికి ట్రాన్స్పోజ్ కట్టాలి. అదంతా ఎందుకు కానీ 0 to 1. ఓకే, ఇంకా చాలు. ఇది ట్రాన్స్పోజ్ అంటే అడ్జాయింట్ ఏ. ఇది డెట్ ఏ కట్టండి. డెట్ ఏ ఎంత వచ్చింది దీనికి? ఎనీవన్ ఫైండ్ డెట్ ఏ? డెట్ ఏ అయిపోయింది. ఇంకా ఆప్షన్ డి అనుకోండి ఆన్సర్. డెట్ ఏ 2 వచ్చింది. డెట్ ఏ 2 ఇంక పెట్టేసుకో. ఇక్కడ డెట్ ఏ 2 పెట్టేసాం అనుకో, 5 1/2. సో కట్ చేస్తే ఈ ఎలిమెంట్స్ ఏమవుతాయి ఫైనల్గా? అన్నీ అవసరం లేదు. 0 1 1/2. సో కానీ దీన్ని వాడు ఏమన్నాడు, 2తో మల్టిప్లై చేస్తున్నాడు అంటే ఈ 2 2 కూడా పోద్దిగా. సో ఇది అవసరం లేదు. డైరెక్ట్గా ఎంత వచ్చింది? 2 2 కూడా పోయింది కాబట్టి జస్ట్ 0 to 1 ఉంది. ఈ 0 to 1కి ఈ రోనే యాడ్ చేయాలి. యాడ్ చేయి. 1 తర్వాత 4 తర్వాత 0 140 యాడ్ ఉంది. ఆప్షన్ ఏలో ఉంది. మంచి క్వశ్చన్. 1కి 2 సార్లు చేసుకుంటేనే అర్థమవుతుంది. రైట్, ఏ ఈజ్ కరెక్ట్. అర్థం కాలేదండి, ఇంకొకసారి వినాలి మీరు. అంత ఈజీ కాదు కదా, బండ క్వశ్చన్ ఇది. ఫస్ట్ అన్ని ఎలిమెంట్స్ కట్టొద్దు, జస్ట్ ఒక రోని తెచ్చుకొని చాలు, లేదా ఒక కాలం తెచ్చుకొని చాలు. ఆ కాలం తోటి ఎలిమినేట్ చేయండి, అయిపోద్ది. టైం సేవ్ చేసుకోవడం కోసం. ఓకేనా? రైట్, ఇది డైరెక్ట్ క్వశ్చన్ మీరు చేసుకోండి, ఈజీ క్వశ్చనే కాబట్టి. ఇది కూడా డైరెక్ట్ క్వశ్చనేగా.
ఏ స్క్వేర్ అట్లా ఉంచేసి అడ్జాయింట్ ఏ కట్టేసి రైట్. లేదా ఒక బ్యూటిఫుల్ ప్రాపర్టీ ఉంది, మీరు రాసుకుంటానంటే చెప్పనా ఏంటది? కెన్ ఎనీవన్ ఆఫ్ యూ? మస్తు ప్రాపర్టీ, అందరు చేసేది లాగా ఉన్నా మనం వెరైటీగా చేద్దాం. ఏ ఇంటూ అడ్జాయింట్ ఏ ఈస్ డెట్ ఏ ఇంటూ ఐ. సో ఇండైరెక్ట్లీ డెట్ ఏ ఇంటూ ఏ అనమాట మన ఆన్సర్. ఇప్పుడు డెట్ ఏ కట్టు త్వరగా, ఈ క్వశ్చన్కి డెట్ ఏ కట్టు, కట్ 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 డెట్ ఏ. ఎవ్రీథింగ్ ఈజ్ లాక్డా, అన్లాక్ చేయమని చెప్తాను ఇప్పుడు క్విక్గా. Shall I move? ఈ ర్యాంకులు ఇప్పుడే కట్టాంగా, మీరు చేసేసుకోండి. ఇంకా ఇదేంది 3/3 డెట్ కడితే అయిపోద్ది. ఇదేం చేయాలి? నెంబర్ ఆఫ్ ఇక్కడ రేషియో ఏమన్నా ఫిక్స్డ్ ఉందా? చూడు ఫిక్స్డ్ లేదు, కాబట్టి దీని ర్యాంక్ 2, దీని ర్యాంక్ ఎంత వస్తుందో చూడు, డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేయి. ఓకేనా? ఇంకో R2 2నే డైరెక్ట్గా అయిపోయింది. నెక్స్ట్ ఒక పని చేస్తాను,